హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు కదా. అందులో ఏముంది? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు ఎవరు వచ్చారట? యేసు ప్రభు ఈ లోకం వచ్చి ఉన్నప్పుడు, ఆయన ఈ లోకం ఉన్నప్పుడు శిష్యులతో చెప్పాడు ఆయన కదా. ముందుగానే చెప్పాడు ఏమని? నేను మరణించి తిరిగి లేస్తానని చెప్పి, పునరుత్థానమై లేస్తానని చెప్పి శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు మధ్య పెట్టుకున్నారా? పురుషులు మధ్య పెట్టుకున్నారా? ఎవరు వచ్చారంటే అక్కడికి? మగ్దలేని మరియ స్త్రీలు వచ్చారు కదా. మగ్దలేని మరియ వేరొక మరియ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయన మాకు చెప్పిన మాట నెరవేర్చేదేమో కనుక కదా. అందుకే ఆయన పునరుత్థానుడై సమాధిని చీల్చదేమని చెప్పి తెలుసుకొని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారంటే ఎప్పుడు వచ్చారు? ఏ సమయానికి వచ్చారు? 10 గంటలకు వచ్చారా? సాయంకాలం వచ్చారా? మధ్యాహ్నం వచ్చారా? ఎప్పుడు వచ్చారు వాళ్ళు? తెల్లవారు జామునే పరిగెత్తుకుంటూ వచ్చారంట. హల్లెలూయా. అవునా కాదా? యేసు ప్రభు దగ్గరికి రావాలంటే మగ్దలేని మరియ వేరొక మరి ఏ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చారో, ఆయన వెతుకోవడానికి, సమాధిని చూడడానికి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చారో మనం కూడా ఆ విధంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి ఆయన చెప్పినట్లు తిరిగి లేచాడు. పరలోకం నుండి దూత వచ్చింది కదా. దూత వచ్చిన తర్వాత ఏం చేసిందాక? రాయి పగిలించింది. ఈ రాయి ఏం చేశారంటే, వీళ్ళంతా ఏం చేశారు? ఒకవేళ రాయి వచ్చితే మరి శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పి రాయిని పెట్టారు. రాయికి సీలు వేశారు, బంధించారు కదా. చేసిన తర్వాత కూడా పరలోకం ఎవరు వచ్చారు? దూత వచ్చి ఆ రాయిని తొలగించింది. యేసు ప్రభువారు తిరిగి పునరుత్థానుడై ఆయన లేచి వెళ్ళిపోయారు. అక్కడ వెతకడానికి వచ్చినప్పుడు చూస్తూ ఉంటుంది దూతలు అన్నారు, మీరు ఎవరు వెతకడానికి వచ్చారో మాకు తెలుసు, నజరుడైన యేసును వెతకడానికి వచ్చారు కదా అని చెప్పి అప్పుడు దూత చెప్పినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అందుకే అపోస్తల కార్యములు 20 అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 24 వచనం. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. హల్లెలూయా. ఏమైంది? మరణమాయన్ని బంధించుట అసాధ్యము గనుక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన ఈ లోకానికి జీవిస్తున్నప్పుడు, సంఘానికి వచ్చినప్పుడే శిష్యులను చెప్పిన ప్రతి మాట నెరవేర్చడానికి వచ్చాడు. అందుకే వీరేం చేశారంటే, ఆయన మరణించిన తర్వాత ఒకవేళ శరీరాన్ని ఎత్తుకుని పోతారేమో, బాడీని ఎత్తుకుపోయి అక్కడ బ్రతకాడు, ఇక్కడ బ్రతకాలని చెప్పి అబద్ధం చెప్తారని చెప్పి ఏం చేశారు? సీల్ చేసినప్పుడు కూడా, బండలు పెట్టినప్పుడు కూడా దూత వచ్చి బండలు తొలగించింది. యేసు ప్రభువారు సజీవుడిగా లేచాడు. హల్లెలూయా. ఏకైక దేవుడు ఆయన ప్రపంచమంతకు సమాధిలో ఉండి తిరిగి పునరుత్థానమై లేచాడంటే, ఉన్నాడంటే ఆయన ఒక్కడే, యేసు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. అందుకే సమాధి అయితే మనం ఏం చేయలేకపోయిందంట, అయితే మరణమైంది బంధించలేకపోయిందట కదా. మరణమైంది బంధించలేకపోయింది ప్రియులారా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన మందిరం ఏం చేయలేకపోయింది? మరణమైంది బంధించలేకపోయింది. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడా, నంబర్ 1 ఆయన పునరుత్థానం వలన, మొదటిదండి
నంబర్ 1, ఆయన పునరుత్థానము వలన విశ్వాసికి విజయము కలుగును. హల్లెలూయా. ఏమిటంట? ఆయన పునరుత్థానము వలన విశ్వాసికి, పునరుత్థానము వలన ఏం కలుగుతుందట? విశ్వాసికి విజయం కలుగుతుంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం ఒకసారి చదవండి. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఓ మరణమా 15వ అధ్యాయము 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? నీ విజయము ఎక్కడా? ఎక్కడా? ఓ మరణమా ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఎక్కడా? ఎక్కడా? ఎదుగా. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఎక్కడ? మరణము ఆయన్ని జయించలేకపోయింది, మరణము ఆయన్ని బంధించలేకపోయింది. అందుకే యేసు ప్రభువు వారు ఏమంటారు? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అంటే మరణాన్ని ఈ సమాధి బంధించలేకపోయింది కదా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ ప్రవక్తలతో ముందుగానే చెప్పబడిన మాట అది. ఏమైనా చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. ఆయన సమాధిలో వేయబడినప్పుడు ఆయన శరీరం కుళ్ళిపోతుందట. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం. మృదులైన నీ వారు బ్రతుకుదురు, మృతులైన వారు బ్రతుకుదురు, బ్రతుకుదురు, వారి శవములు వారి శవములు సజీవములగును. ఏమవునట? సజీవములగును. 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 అందుకే ప్రవక్తలతో చెప్పబడిన మాట ముందుగానే ఆయన శరీరము మరణం నుంచి సజీవుడుగా లేచిన దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే సమాధి ఆయన్ని బంధించలేకపోయింది, మరణం ఆయన్ని బంధించలేకపోయింది. అయితే అందుకే మరణానికి సవాల్ విసిరాడు ఆయన. ఏమని? ఓ మరణమా నీవు నన్ను జయించాలనుకున్నావు కదా. ఓ మరణము నీవు నువ్వెక్కడున్నావు అంటే మరణాన్ని ఆయన ఏం చేశాడు? సవాల్ విసిరాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణ ముళ్ళు ఎక్కడా? నీ ముళ్ళు ఎక్కడా కదా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుడు 56వ 56వ అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 56వ వచనం. మరణపు ముళ్ళు పాపము పాపమునకు పాపమునకు బలము ధర్మశాస్త్రమే. శాస్త్రమే. హల్లెలూయా. ఏమిటంట? పాపానికి మరణము ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఓ మరణపు ముళ్ళు పాపములకు బలం ఏమిటగా? ధర్మశాస్త్రమే. పాపానికి బలం ఏంటి? ధర్మశాస్త్రం. అంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము కదా నెరవేర్చబడలేదు కాబట్టి అందుకే ఆయన లోకానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కదా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేయడానికే ఆయన ఈ లోకానికి శరీరధారికి వచ్చాడు. అందుకే మరణం పాపం బలం ఏమిటంట? ధర్మశాస్త్రం. 57 అదే ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఓ మరణమా నీ విజయం చెప్పి ఓ మరణములో ఏం చేశాడు? పాపము వలన పాపమునకు బలం ఏంటంటే ధర్మశాస్త్రం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ ఆయనలో
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకేం కలిగింది? జయం. అంటే ఆయన మరణించకపోతే విశ్వాసులకు జయము లేదు. ఆయన మరణించి మరణములను సవాలును విసిరి ఆ మరణాన్ని జయించినందుకే ఆ జయం వలన విశ్వాసం కలిగిన మనకు ఏముందంట? జయము. ఎవరికి? ఆయనను ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆయనను నమ్మకం వచ్చిన వారికి జయం. అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమ ఆయన మరణాన్ని జయించినందుకు మనకు జయం, విశ్వాసులకు జయం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమ. రెండవది ఆయన పునరుత్థానం వలన మనకు పాప క్షమాపణ కలుగుతుంది. మొదటిది ఆయన పునరుత్థానం వలన విశ్వాసం ఏం కలుగుతుందట? విజయం కలుగుతుంది. రెండవది ఆయన పునరుత్థానం వలన పాప క్షమాపణ కలుగుతుంది. చూడండి, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే 17వ వచనం, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. హల్లెలూయా. క్రీస్తు లేపబడని ఎడల ఏమిటా? క్రీస్తు మరణపు ముందు సవాల్ చేసి శరీరాన్ని గెలిచి సమాధిని గెలిచి లేకపోతే విశ్వాసమైన మనమందరం విశ్వసించిన వారంతా మన విశ్వాసం ఏమైందన్నా? వ్యర్థమైపోయింది. అవునా కాదు? అంటే ఆయన దేవుడుగా ఈ లోకానికి శరీరానికి వచ్చినప్పుడు శిశువులతో చెప్పినప్పుడు నేను మాటించి తిరిగి పునరుత్థానుడై లేదని చెప్పిన మాట ఆయన లేవకపోతే విశ్వాసం వచ్చిన వారందరూ విశ్వాసం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. అవునా కాదు? అందుకే ఆయన లేచాడు కాబట్టి మన విశ్వాసానికి విజయం వచ్చింది. హల్లెలూయా. అవునా కాదు? అందుకే క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థము కదా. మీరింకను మీ పాపములోనే ఉన్నారు. ఎక్కడున్నారట? క్రీస్తు ప్రభువారు మన పాపం నుంచి విజయాన్ని జయించడానికి మన కొరకైనా వచ్చాడు. అయితే వచ్చినప్పుడు ఆయన విజయాన్ని జయించాడు కాబట్టి, సమాధిని జయించాడు కాబట్టి మనం ఆయన జయించకపోతే మనం నమ్ముకున్న విశ్వాసం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. అయితే నమ్ముకున్న తర్వాత మనం ఇంకెక్కడున్నామంట? ఎక్కడ జీవిస్తున్నా? రక్షణ పొందుకున్నా, బాప్తిజం తీసుకున్నాం. అయ్యా నేను పాపం చేయట్లేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఎప్పుడైతే ధిక్కరిస్తావో అప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకే మనం ఇంకా ఎక్కడున్నామంట? హల్లెలూయా. రక్షణ పొందుకున్నా, బాప్తిజం తీసుకున్నామని చెప్పుకుంటున్నాం. అయితే ఈ ఆజ్ఞ అతిక్రమమును జీవిస్తున్నాం కాబట్టి అందుకని ఇంకా పాపంలో ఉన్నా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ ఆయన వాళ్ళు మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే, వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి కనుగొని కొను వినుటకైతే గ్రహింపక ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవి. శిష్యులకి అందరికి ఆయన ఏం చేశాడట? ఎప్పుడైతే ఆయన విశ్వాసం నుంచి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి ఒకవేళ లేకపోతే మనకేమైంది? మన విశ్వాసం వ్యర్థమే. అందుకే వెలుపల వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి ఎక్కడంట? వెలుపలంటే ఎక్కడ? లోకంలో చీకటిలో కదా బ్రతుకుతున్న వారు వెలుగులోనికి కదా ఎక్కడంట? ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని. పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుందంట? దేవుని వైపు ఎప్పుడైతే
మనం తిరుగుతామో, దేవుని వైపు మనం గ్రహించుకొని, మన సత్యాన్ని తెలుసుకొని, మన పాపాన్ని ఒప్పుకొని దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురంట. దేవుని వైపు ఎందుకు రావాలి? దేవుని సంగీతం రావాలంటే మన పాపాన్ని క్షమించబడాలి అంటే, మన పాపం కడగబడాలంటే ఎక్కడికి రావాలి? దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడే మన పాపంలో ఏమైందంట? పాప క్షమాపణ పొందాలి. హల్లెలూయా. కాబట్టి వినుటకైతే మీరు విని కూడా ఏమిటంట? వింటున్నారు, తర్వాత చూస్తూ ఉన్నారు కదా, అద్భుతాలు చూశారు కదా, ఆయన ప్రసంగం విన్నారు, విని కూడా ఏం చేశారు? ఏమిటంట? చదవండి. మీరు వినుటకై విని గ్రహింపకై ఉన్నట్లు అని ఉపమాన రీతిగా ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరి యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నప్పుడు, అద్భుతాలు చూసిన శిష్యులే యేసు ప్రభుని ఉపమాన రీతిగా చెప్పినప్పుడు ఆయన ఏం చేశారు? సముద్రం నడుచుకుంటూ వస్తూ ఉంటే పేతురు ఏమన్నాడు? భూతం అనుకున్నాడు కదా. తెల్లవారుజామున సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఏమన్నాడు? భూతం అన్నాడు, భయపడ్డాడు. అయితే యేసు ప్రభు నేనే అన్నప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఒకవేళ మీరైతే నేను కూడా నడుచుకుంటా వస్తానన్నాడు కదా. అంటే నడుచుకుంటూ రమ్మన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు అలల వైపు చూశాడు కదా. ఏమైపోయాడు? భయపడ్డాడు. యేసు ప్రభు మర్చిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనం విని గ్రహించకపోతే, సత్యం తెలుసుకోకపోతే భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి అనేక సందర్భాలు, అనేక సమయంలో మనకు దేవుడు చెప్తూ ఉన్నప్పుడు కూడా మనం చాలా సార్లు కొన్నిసార్లు ఏమైపోతామంటే భయపడుతూ ఉంటాం కదా. దేవుని మళ్ళీ పేతురులా, అంటే సముద్రం నడుచుకుంటూ పోతున్న పేతురు ఎప్పుడైతే అలలను చూసి, ఆ సముద్రం అలను చూసి, గాలిని చూసి నేను మునిగిపోతానేమో, చనిపోతానని చెప్పి యేసు ప్రభు ఉన్నాడని సత్యాన్ని మర్చిపోయాడు. అవునా కదా? అందుకే వింటున్నారు కదా, వినుమట్టుకే వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు కదా. చూస్తున్నారు అద్భుతాలు. మరి 5,000 జనాలకు 5 రొట్టెలు 5 చేపలు మరి వడ్డించిన తర్వాత 12 గంటలు తృప్తిపరిచిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. అద్భుతాలు చూశాడు, నడిచిని చూశాడు, స్వస్థతలు పొందింది చూశాడు కదా. గుడ్డివాడు నడుచుకునేవాడు, గుడ్డివాడు కళ్ళు తెరవబడ్డాయి, చెవిటివాడు విన్నాడు. మరి ఇవన్నీ అద్భుతాలు చూసినప్పుడు కూడా వింటున్నారు, చూస్తున్నారు కానీ విన్నట్లే వింటున్నారు కానీ చూసినట్లే ఉంటున్నారు కానీ మరి దేవుని గ్రహించుకోలేకపోతున్నారు కదా, తెలుసుకోలేకపోతున్నారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుడున్నారా, ఆయన మనకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? పాపాన్ని నుండి విడుదల పొందుకోవాలంటే మనం సత్యాన్ని తెలుసుకొని విన్నట్లుగా విని గ్రహించుకుంటేనే మన పాపములు క్షమించబడతాయి. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 38వ వచనం. 13వ అధ్యాయం 38వ వచనం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే క్షమాపణ ప్రచారమగుచున్నదనియు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు గ్రహించుకుంటే, నీవు ఆయన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఆయన అద్భుతాలను చూసినప్పుడు, అందుకే ఆయన ఏమన్నాడు? కాబట్టి ఎవరి ద్వారా? సహోదరులారా, మీకు ఈయన ద్వారా ఏం కలుగుతుందట? పాప క్షమాపణ ప్రచురించుతుంది. హల్లెలూయా. ప్రచురింపబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. క్షమాపణ పొందుకోగలుగుతాం అంటే నీవు ఆయనందు ఏముండాలి? విశ్వాసం ఉంచాలి కదా. నీ పాపములు కడగబడాలంటే, నువ్వు క్షమించబడాలంటే నీవు ఆయనందు అనుసరించాలి. అందుకే అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 8వ వచనం. దేవుడు మృతులు నన్ను చూచి ఉన్న సంగతి గూర్చి
నేను మీకు కనబడబోవు చివరి రాసిన 19 నుంచి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడు వారిలో స్వాస్థ్యమును వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే ఆయన పాప క్షమాపణ పొందిన తర్వాత ఆయన విశ్వాసం ఉంచినట్లయితే పాప క్షమాపణను ఏం చేస్తాడ? పరిశుద్ధపరచబడిన వారిలో ఎక్కడ చేరుస్తాడు? ఎప్పుడైతే పాపాన్ని గ్రహించుకొని పాపాన్ని తెలుసుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆ పాపాన్ని క్షమించి ఏం చేశాడ? పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును ఏం చేశాడ? స్వాస్థ్యమును పొందినట్టు ఏం చేస్తాడు? వారి కనులు తెరుచుటకై నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. పంపిస్తాడ? పాపములో జీవిస్తున్న వారిని ఆయన ఎప్పుడైతే పాపం క్షమించబడితే ఆయన ద్వారా క్షమాపణ పొందుకున్న వారు పరిశుద్ధపరచబడిన వారికి స్వాస్థ్యముగా ఏం చేశాడ? పొందినట్టు వారి కన్నులు తెరవబడినట్లు తెరచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపుతున్నాను. అంటే పాపం నుంచి నీ విడుదల పొందుకొని క్షమాపణ పొందుకొని నీ పరిశుద్ధంలో జీవించడానికి ఆయన నిన్ను కన్నులు తెరవబడిన కన్నులు చీకట్లో బ్రతుకుతున్న నిన్ను కన్నులు తెరవబడిన వెలుగులోనికి నడిపించడానికి ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడా, ఒకవేళ యేసు ప్రభువు తిరిగి లేకపోతే మన పాపములు అలాగే ఉండిపోయావా కాదు? అవునా కాదు? ఆయన ఎప్పుడైతే సమాధిని గెలిచి ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడో అప్పుడు మన పాపములు ఏమయ్యాయి? కానీ ఆయన వల్ల మన పాపములు అన్ని కూడా తొలగిపోయాయి. హల్లెలూయా. మనం ఇక పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించాలి. హల్లెలూయా. అవునా కాదు? ఆయన మరణం నుంచి తిరిగి లేకపోతే మన పాపాలు క్షమించబడము, ఇక అలాగే మనము పాపం ఉండిపోయేవారు కనుక ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన పాపములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మూడవ విషయానికి వస్తే మూడవది ఆయన పునరుత్థానం వలన మనము కూడా తిరిగి లేస్తామనే నిరీక్షణ వస్తుంది. ఏమొస్తుంది? ఆయన పునరుత్థానం వలన కూడా తిరిగి లేస్తామని మనకు ఏమొస్తుందా? నిరీక్షణ కలుగుతుంది. అందుకే మొదటి దశలోనికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 4-14 మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచెనని యేసు ప్రభువు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చెను. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మృతి పొంది ఏ విధంగా తిరిగి లేచాడో ఆయనతో విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఆయన ఏ విధంగా తిరిగి ఆయనతో పాటు వెంట పెట్టుకుని వస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరం ఒకవేళ మరణించిన యేసు ప్రభు వారు తిరిగి ఏ విధంగా అయితే పునరుత్థానుడై తిరిగి లేచాడో మనం కూడా చనిపోయినా తిరిగి మనలో వెంట పెట్టుకున్న సమానం కూడా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారిని ఎందుకు నమ్మాలి అంటే మనం చనిపోయిన బ్రతకడానికి, మనం తిరిగి లేవడానికి. అందుకే అగ్నియార్దు పురుగు చావదు అంటే నరకం అంటే ఎలా ఉంటుంది? అగ్నియార్దు పురుగు చావదు. ఆగ్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభువుతో విశ్వాసం ఇచ్చినట్లయితే యేసు ప్రభువు ఏ విధంగా అయితే ఆయన మరణించి పునరుత్థానుడై తిరిగి లేచాడు మనం కూడా ఆ విధంగా తిరిగి లేస్తామనే విశ్వాసం కలిగి నమ్మినట్లయితే ఆయన మనల్ని కూడా వెంట పెట్టుకొని వస్తారు. హల్లెలూయా.
అందుకే యేసు ప్రభువును నమ్మాలి. ఒకవేళ నమ్మకపోతే నీ ఇష్టం. రేపొద్దున చెడిపోయిన తర్వాత నువ్వు యేసు ప్రభువు వెంబడి విశ్వాసము ఉంచకపోతే తిరిగి ఆయనను వెంట పెట్టుకుంటాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడా, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. 15:13 వచనం. మృతుల పునరుత్థానము లేని యెడల క్రీస్తు కూడా క్రీస్తు మృతులో నుండి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లా చెప్పుచున్నారు మృతుల పునరుత్థానము లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. హల్లెలూయా. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా కదా. అందుకే యేసునందు ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, యేసు ప్రభు వారు ఏ విధంగా పునరుత్థానుడై లేచాడని ప్రపంచమంతా ఏం చేస్తున్నారట? ప్రకటిస్తున్నారు. దేని ప్రకటిస్తున్నారు? యేసు ప్రభువు మరణించాడు, తిరిగి పునరుత్థానుడై లేచాడని ఆ పునరుత్థానం గురించి ప్రకటించబడుచున్నప్పుడు ఎవరైతే విని విశ్వాసం ఉంచినట్టయితే, ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు ఏమైందో పాపం క్షమించబడతాయి, ఆయనతో కూడా మరణించారు, తిరిగి ఆయనతో కూడా లేపబడతారని ప్రకటించబడుతున్నది. హల్లెలూయా. అందుకే మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని చెప్పుచున్నారు. అవునా? మరణించినప్పుడు ఎలా లేస్తారని చెప్పి ఒకవేళ చెప్తూ ఉండొచ్చేమో కదా. అయితే నమ్మకం లేదని చాలా మందికి. కానీ విత్తనాలు తెలుసు కదా, విత్తనాలను భూమిలో విత్తిన తర్వాత ఆ విత్తనం చనిపోయి తిరిగి బ్రతకడా. అది ఎప్పుడైతే విత్తనంలో జీవం ఉన్నప్పుడు, ఆ జీవం భూమిలో విత్తినప్పుడు ఆ విత్తనం ఏమవుతుంది? అది భూమిలోని లోతుకు వెళ్ళిన తర్వాత ఆ విత్తనము చనిపోతుంది కదా. చనిపోయిన తర్వాత తిరిగి పునరుత్థానమై లేస్తున్నా లేదా మొలక. ఎప్పుడైతే అందులో జీవం ఉన్నప్పుడు ఆ విత్తనం ఏమైతుంది? మొలకగా లేస్తుంది. మొలక ఏమైతుంది? మానైన తర్వాత పెద్ద చెట్టు అవుతుంది. చెట్టు అయితే కాయలు పండ్లు కాస్తుందా? కాయలు. హల్లెలూయా. విత్తనము చనిపోయి ఏ విధంగా అయితే బ్రతుకుతుందని నేను నమ్మినట్లయితే, క్రీస్తులో కూడా విశ్వాసం వచ్చి నీవు బ్రతికినట్లయితే, నీవు జీవించినట్లయితే నీవు మరణించి లేస్తావని నమ్మకం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే యేసు ప్రభువు ఆయన తిరిగి ఏ విధంగా పునరుత్థానుడైతే లేచాడు, నిన్ను కూడా పెట్టబెట్టుకుంటే. హల్లెలూయా. అందుకే మృతుల పునరుత్థానము లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. అవునా కాదా? ఒకవేళ మృతుల పునరుత్థానం లేకపోతే యేసు ప్రభువు వారు కూడా పునరుత్థానుడై లేచేవాడు కానీ కాదు. అవునా కదా? అందుకే ఆయన పునరుత్థానుడై లేచాడు. మరియు క్రీస్తు మేము చేయు ప్రకటన వ్యర్థమే. హల్లెలూయా. ఈరోజు చెప్పబడుతున్న వాక్యము కావచ్చు, సువార్త కావచ్చు, క్రీస్తును గురించి చెప్పబడుతున్న ప్రతి స్వార్థ వ్యర్థమైపోయింది. హల్లెలూయా. అవునా కాదు? ఆయన లేచాడు కాబట్టి, పునరుత్థానుడై లేచాడు కాబట్టి, అందుకే మీ విశ్వాసము వ్యర్థమైపోయింది. ఏమిటి? ఆయన స్వార్థ వ్యర్థమయ్యేది. ఆయన విశ్వాసం ఇచ్చిన వారు విశ్వాసము వ్యర్థమయ్యేది. ఎందుకంటే ఆయన పునరుత్థానం తిరిగి లేకపోతే, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన విశ్వాసము, ఆయన విశ్వాసం ఇచ్చినట్లయితే ఆయన ఏదైతే పునరుత్థానం లేచాడు, మనం కూడా లేస్తామని నమ్మకం, విశ్వాసం అనుకున్నట్లయితే దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అందుకే మనకు ఏముండాలి? నిరీక్షణ. అవునా కాదు? నిరీక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుడు మనకు చెప్తాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం.
మృతులలో నుండి మృతులలో నుండి యేసును లేపిన వాణ్ణి యేసు లేపిన వాణ్ణి ఆత్మ మీలో నివసించిన ఎడల ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులో నుండి క్రీస్తు యేసును మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకులోనైను సరిగ్గా చదువు. చావులోకనైనను చావులోకనైనను మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారానే నివసింపజేయును. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, ఎప్పుడైతే క్రీస్తులో మనము నివసించినట్లయితే, క్రీస్తులో మన ఆత్మ ఉన్నట్లయితే కదా ఎక్కడ ఉంటామంట? హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, మృతుల నుండి యేసు లేపిన వాని ఆత్మ, ఎవరాత్మ? దేవుని యొక్క ఆత్మ మీలో ఉంటే కదా ఆత్మశుద్ధిగా వారు ధన్యులు. వారు దేవుని చూచారు, ఆత్మ లేకపోతే దేవుని చూడలేదు. అవును కదా. అందుకే యేసు ప్రభు వారిని ఎప్పుడైతే ఎవరైతే ఏమిట మృతుల నుండి యేసు లేపిన వారిని ఆత్మ మీలో నివసించినలా ఏమిట మృతుల నుండి యేసు క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైనను మీ శరీరములను చావునకు లోనైనను మీ శరీరము కూడా ఏం చేశాడా? మీలో నివసించుతున్న ఆత్మ ద్వారా జీవింపజేయలేదు. ఎప్పుడైతే మన శరీరం ద్వారా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మ మనల్ని కూడా జీవింపజేస్తుంది. అందుకే శరీరము మట్టితో చేసిన మట్టి, ఈ మట్టి ఎక్కడ వెళ్ళిపోవాలి? మట్టిలోనే కలిసిపోవాలి. ఆత్మ ఎక్కడ పోవాలి? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభుని నమ్ముకుంటే లాభం ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తే, ఆత్మ నీలో ఉన్నట్లయితే నీవు జీవించవు, నువ్వు బ్రతుకుతా. అవునాక నువ్వు మరణించినా యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగే విధంగా లేచాడు. నీవు ఆయన విశ్వాసం ఉన్నట్లయితే, నిన్ను కూడా ఆయన ఆత్మ నీలో ఉన్నట్లయితే నీవు కూడా జీవిస్తావు, నీవు కూడా బ్రతుకుతావు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ, నిరీక్షణ మనల్ని ఎప్పుడు సిగ్గుపరచదు. చూడండి, రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఏమిటా? ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. ఎందుకంటే యేసు ప్రభును నమ్ముకొని యేసు ప్రభు నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నప్పుడు, యేసు ప్రభు జీవిస్తున్నప్పుడు ఆ నిరీక్షణ అన్నింటినీ కూడా ఏం పరచదంట? సిగ్గుపరచు. ఎవరు సిగ్గుపడతారు? సిగ్గుపడితే ఒకవేళ సిగ్గుపడిన వాళ్ళందరూ కూడా నిరీక్షణలో జీవితాలు, ఆత్మల నిరీక్షణ. సిగ్గుపడే వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? ఖచ్చితంగా దేవుని యొక్క పునరుత్థానంలో వారు తిరిగి లేపబడినారు. అందుకే ఈ నిరీక్షణను నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. అవునా కదా? అబ్రహాము 75 ఏళ్ళైనా కూడా దేవుడు మాట్లాడాడు, చెప్పాడు, నిరీక్షణతో పంపిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక వాళ్ళు ఇస్తాడు. 75 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాం సంతానం ఇస్తాడు. సంతానం ఇస్తాడని చెప్పి ఎన్ని సంవత్సరాలు చేశాడు? 25 సంవత్సరాలు చేశాడు. అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అబ్రహాంకు కుమారుడు పుట్టిన ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 100 సంవత్సరాలు. మరి మన ప్రాప్తి చేసిన 90 సంవత్సరాలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన ఆయన నిరీక్షణతో ఏం చూశాడు? ఎదురు చూశాడు. ఎదురు ఎలా చూశాడు? నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. దేవుడు నాకు ఇస్తాడని నమ్మకం ఉంది. దేవుడు నిరీక్షణ పెట్టినవాడు, నేను యేసు ప్రభువాడు పునరుత్థానుడై తిరిగే విధంగా లేచాడు. ఆయన నిరీక్షణను ఎదురు చూస్తే ఆ నిరీక్షణ నేను ఎప్పటికీ సిగ్గుపరచదు. ఖచ్చితంగా ఈరోజు మనం నమ్మిన
విశ్వాసాన్ని బట్టి మనం ఒకవేళ మాటిస్తే ఆ మరణము మనం ఎక్కడ ఉంటామో క్రీస్తుతో కూడా ఖచ్చితంగా ఉంటాము. అందుకే నిరీక్షణతో మనం ఉన్నాం. ఆ నిరీక్షణ మనం ఎన్నటికీ కూడా సిగ్గుపరచదు. అవునా కాదు? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. మనుషుల ద్వారా కాదు. మనుషుల ప్రేమ కపటమైన ప్రేమ, మనుషుల ప్రేమ స్వార్థమైన ప్రేమ. అందుకే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములు కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచిన, విశ్వాసం కలిగిన క్రైస్తవ జీవితంలో విశ్వాసం ఉన్న ప్రేమ ఎలా ఉంటుందంటే ఆ ప్రేమ ఎన్నటికీ సిగ్గుపరచదు. ఆప్యాయంగా ప్రేమ ఎప్పుడంటే దేవుని ఆత్మలో ఉంటాము కదా. ఏది ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నీవు ఎప్పుడైతే దేవుని ప్రేమ పొందుకుంటామో ఆ ప్రేమ ఎన్నటికీ కూడా సిగ్గుపరచని. దేవుని ప్రేమ పొందుకోవాలి. దేవుని చూడండి, ఎప్పుడైతే యజమానితో పనిచేస్తున్న కూలివాడు ఏం చేస్తాడంటే యజమానుడితో తన యజమాను ప్రేమ పొందుకోనని చెప్పి యజమానుడు చెప్పిన ప్రతి మాట లోబడి జీవించాడు. భార్య భర్తతో లోబడి భర్త ప్రేమ పొందుకోవాలంటే భార్య ఏం చేస్తుంది? భర్తకు ప్రేమను పొందుకోవాలంటే భర్తకు లోబడి భర్త చెప్పిన ప్రతిదీ విన్నప్పుడు భర్త ప్రేమ పొందుకోవాలి. అందుకే దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము పొందుకున్న ప్రేమ ఎలా ఉంటుందంట? హృదయములో కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఎలా? కొద్ది కాదు, కుమ్మరించబడినట్టు ఎలా ఉంటుంది? ప్రేమ అనేది మానవుల ప్రేమ స్వార్థమైన ప్రేమము కానీ, కపటమైన ప్రేమము కానీ, పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న ప్రేమ అది కుమ్మరించబడినప్పుడు నేను ఖచ్చితంగా నిరీక్షణలో సిగ్గుపరచకుండా దేవుడు నిన్ను లేపుతాడు. హల్లెలూయా. నా ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, రోమ 15:4 లేఖనం చదవడం ద్వారా మనకు నిరీక్షణ వస్తుంది. 15:4 ఓర్పు వలనను లేఖము వలనను ఆధారము వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్న మనకు బోధన కలుగు రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఎలా ఓర్పు వలన, ఓర్పు సహిస్తుందంట. ఓర్పు ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడి ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ పొందుకున్న వారికి ఓర్పు సహనము ఖచ్చితంగా ఉంటుంది. అవునంగా. అందుకే కొంతమందికి పరిశుద్ధాత్మ అనుభవం లేనప్పుడు, దేవుడి ప్రేమ పొందుకోలేనప్పుడు ఓర్పు సహించలేక కేకలే అరుపులే, సమాధానం లేకుండా అరుపులు కేకలు వేస్తూ ఉంటారు. అవునా కాదు? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుడా, ఓర్పు వలనము లేఖనము వలన ఆధారణ వలనను నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధన కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సగా మొదటిది ఆయన పునరుత్థానం వలన విశ్వాసం ఏమవుతుంది? విజయం వస్తుంది. రెండవది ఆయన పునరుత్థానం వలన మనకు పాపక్షమ వస్తుంది. మూడవది ఏంటి? మనకు నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడా, మరి నాలుగవది తొందరగా చేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, పునరుత్థానం వలన ప్రవక్తల ప్రవచనములు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ప్రవచనాలు
నెరవేర్చబడతాయి. చూడండి, కీర్తన 16 కీర్తన 10 వచ్చింది. ప్రవక్తలతో చెప్పిన పునరుత్థానము ప్రవచనము నెరవేర్చబడుతుంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములలో పెట్టవు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములు పెట్టవు. నీ పరిశుద్ధుణ్ణి కళ్ళు పట్టి ఉన్నవి. కుళ్ళు పట్టి ఉన్నవి. కుళ్ళు పట్టనివను ఎవరంట? పరిశుద్ధ. మరొకసారి జనం సరిగా. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో అంటే విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. ఎప్పుడు చెప్పాడు? ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట ఆ ప్రవచనం నెరవేర్చడానికే ఆయన సమాధినిచ్చి వచ్చి మృతుండడే తిరిగి లేపాడు దేవుడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమ. అందుకే అపోస్తలుల కార్యం 2:31 మరొకసారి చదవండి. ఆ మరణమని బంధించలేకపోయింది. 2:31 క్రీస్తు అపోస్తలుల కార్యం 2:31 క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును ఎవరు చెప్పారండి? దావీదు ముందే తెలుసు. దావీదు దేవుడు పురాతన చెప్పబడినప్పుడు ఆయన ప్రభు యొక్క శరీరము పాతాళములో విడవబడకుండా, ఆయన శరీరము కుళ్ళిపోకూడకుండా ప్రవచనాలు చెప్పబడినట్లు, ప్రవచనాలు నెరవేర్చబడినట్లు దేవుడు లేపాడు. హల్లెలూయా. అందుకే ఆయన ప్రవచనాలు నెరవేరటాన్ని లేచాడు. అందుకే మత్తయి సువార్త 5:17 వచ్చిన ముగిస్తాను. మత్తయి సువార్త 5:17 వచ్చి ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితిమని తలంచవద్దు. నెరవేర్చుటకై గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఎందుకు వచ్చాడు ఆయన? ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. ప్రవక్తలు చెప్పిన ప్రవచనమును కొట్టివేయటం రాలేదు, నెరవేర్చడమే గాని కొట్టివేయటకు నేను రాలేదు. నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఎందుకంటే ప్రవక్తలతో చెప్పిన ప్రతి ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు కానీ అది కొట్టివేయడానికి అది రాలేదు. ఎందుకంటే ప్రవక్తలతో ముందుగానే చెప్పాడు. ఆయన సమాధి మరణాన్ని బంధించలేదన్నాడు కదా, మరణ పొలను జయించాడు కదా, సవాలు విసిరాడు. అయితే మరణము ఆయన జయించలేకపోయింది. ప్రవక్తలతో చెప్పిన మాట ఆయన శరీరం కుళ్ళిపోకూడదని చెప్పి, అది పాతాళములో వెళ్ళదని చెప్పి ప్రవక్తలతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆయనే విజయశీలుడు. అందుకే మరణానికి వచ్చాడు, మరణ విజయశీలుడుగా లేచాడు. హల్లెలూయా. అందుకే ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణములు విజయం ఎక్కడ అని చెప్పి మరణాన్ని సభలు విసిరి తిరిగి లేచి
మృత్యుంజయుడై తిరిగి వచ్చిన దేవుడు. ప్రవక్తలతో ముందుగా చెప్పబడిన ప్రతి మాట ప్రవచనాలు కొట్టివేయడానికి రాలేదు కానీ అది నెరవేర్చడానికి హల్లెలూయా. ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన జన్మ ముందుగానే ప్రవక్తలతో చెప్పబడిన ప్రతి మాట లేఖనము నెరవేర్చడానికి వచ్చాడు. అవునక ఆయన ముందుగానే ప్రవక్తలతో చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన ఈ లోకానికి వస్తాడు, రాజ్యపాలన ఉంటుంది, ఆయన బలవంతుడు, నిత్యుడైన దేవుడు, సమాధానకర్త చెప్పి ప్రవక్తలతో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చి జన్మించాడు. జన్మించిన తర్వాత ప్రవక్తలతో చెప్పబడిన ప్రతి మాట నెరవేర్చడానికి సిలువలో మానవుల పాపాల కొరకే ధర్మశాస్త్రం నెరవేర్చబడినది, అది కొట్టవేయడానికి రాలేదు కానీ అది నెరవేర్చడానికి వచ్చాడు. అందుకే మానవులను పాపం నుంచి కడగడానికి, విజయం ఇవ్వడానికి ఆయన కలువరి శిలువలో, ఆయన శిలువలో ఏడు మాటలు ధ్యానించుకున్న, 7 మాటలు కలువరి శిలువలో మరణించి ముళ్ళ కీళ్ళ ధరించుకుని ముఖంలో పుచ్చుకొని జయి తిరిగిన, మరి ఆయన మరణించిన తర్వాత కూడా సమరి చేయబడుతుందని చెప్పి ప్రవక్తలు చెప్పబడిన ప్రతి మాట నెరవేర్చడానికి లోపలికి వచ్చాడు. ఆయన మరణించి తిరిగి ప్రవచనాలు చెప్పబడిన ప్రతి ప్రవచనంలో నెరవేర్చడానికి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎవరికైనా ఉందా? పుట్టదు కానీ అలా పుట్టక ముందు ఈ లోకంలో ఈయన జన్మిస్తారని చెప్పి ఎవరు జనం చెప్పారా? ప్రవక్తలు చెప్పారా? ఎవరు చెప్పారంటే యేసు మాత్రమే. ఆయన జన్మించిన తర్వాత మానవుల పాపాల కొరికి ఆయన మరణిస్తారని చెప్పి ఎవరు చెప్పారా? ఎవరికైనా చెప్పారంటే యేసు ప్రభు మాత్రమే. ఆయన యేసు ప్రభు మరి కలువరి శిలువలో మరణించి తిరిగి లేస్తాడని చెప్పి చెప్పబడినది ఉన్నది అంటే ఏకైక వ్యక్తి ఆయనే యేసు ప్రభు మాత్రమే. అందుకే ఆయన సమాధిని చీల్చి మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, మరణాన్ని సమర్పించిన దేవుడు, మరణ పులకు సమర్పించి లేచిన దేవుడు ఆయనే పునరుత్థానుడైన నజరుడైన యేసు క్రీస్తు వారు కనుక ఆయన సమాధిని చీల్చి లేచిన పునరుత్థానుడై లేచిన దేవాది దేవుడు అంటే యేసు ప్రభువు మాత్రమే. హల్లెలూయా. మొదటి పునరుత్థానం వలన విశ్వాసులకు ఏమొస్తుందట? ఆయన పునరుత్థానం వలన విశ్వాసులకు విజయం వచ్చింది. రెండవది, పునరుత్థానం వలన పాప క్షమాపణ పొందుకున్నాం. మూడవది, ఆయన పునరుత్థానం వలన మనం కూడా తిరిగి లేస్తాం. నాలుగవది, ప్రవక్తల ప్రవచనములు నెరవేర్చబడ్డాయి దేవుడు. అందుకే ఆయన పునరుత్థానం వలన మనం పొందుకోవాల్సినదంతా కూడా ఆయన పునరుత్థానంలో తిరిగి లేచాడు. దేవుడి యొక్క మాటలు దీవించునుగా. దేవుడు మహిమ కలుగునుగాక. మరి పునరుత్థానుడైన దేవాది దేవుడు